నమస్తే అండి. మాధురి ఫర్టిలైజర్స్ అంటున్నారు. దాదాపు మరి 1,50,00,000 పెట్టి మేము స్టాక్ మొత్తం పెట్టుకున్నామండి. ఈ సంవత్సరం కొంచెం సీజన్ వచ్చింది కదా, కొంచెం సాగా నిండింది అనే ఆశతోటి మేము చాలా అప్పులు తీసుకొచ్చి 1,50,00,000 దాకా స్టాక్ పెట్టాం సార్. అనుకోకుండా ఇది వరద వచ్చింది, ఇదంతా తడిసి కరిగిపోయింది సార్ మొత్తం కూడా. అది ఏది చేతికి వచ్చేది లేదు. విత్తనాలు రోడ్లు అయితే మొలకలు వచ్చేసినాయి. తర్వాత ఈ ఫెర్టిలైజర్ మొత్తం కరిగిపోయింది. అటు బస్తాలు ఖాళీ గోతాలే ఉన్నాయి సార్. దాంట్లో ఏముందండి ఫెర్టిలైజర్ బస్తాలు ఏమున్నాయి? యూరియా ఉంది, 28 ఉంది, 20 ఉంది, పొటాష్ ఉంది, DAP ఉంది, అన్నీ ఉన్నాయి సార్. అన్ని రకాల. ఒక్కో బ్యాగ్ ఖరీదు ఎంత అండి? ఒక్కో బ్యాగ్ ఖరీదు 1300 నుంచి 1700 వరకు ఉన్నాయి సార్. అవి DAP కానీ పొటాష్ కానీ 28 అన్ని 10 అంత కాస్ట్లీ ఐటమ్ సార్. అవి అన్నీ కరిగి ఉత్త నీళ్లు మిగిలింది సార్. ఉత్త ఖాళీ గోతాలు, పుట్టు గోతాలు పుట్టినట్టే ఉన్నాయి సార్. దాంట్లో ఉన్న ఫెర్టిలైజర్ మొత్తం కరిగిపోయి నీళ్లు లాగా ఉన్నాయి సార్ బస్తాలు. చూడండి సార్, అది చాలా 1,50,00,000 సార్ నాది మొత్తం మా స్టాకు. మన స్థానిక ఎమ్మెల్యే మరి మాకు సాయం చేద్దామని ఆశపడుతున్నాం సార్. మేము అన్ని అప్పులు తెచ్చి మరీ పెట్టాం సార్. దీనికి ఈ సంవత్సరం కొంచెం వ్యాపారం సాగుతున్న ఆశతోటి ఆ విధంగా చేసాం. అయితే అనుకోకుండా ఈ వరద రావడం మా గోడౌన్లు 3 గోడౌన్లు కొట్టు అన్నీ తడిసి ఆగమైపోయింది సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. మీరేమన్నా గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని కొద్దిగా ఆశపడుతున్నాం సార్. ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు ఏదైనా సహాయం చేస్తే లేదండి. ఎంతవరకు వచ్చింది సార్? మీ నష్టం ఎంతవరకు వచ్చింది అనుకుంటారు? 1,50,00,000 ఉంటుంది సార్. మాది స్టాక్ ఎక్కువ. మాది 3 గోడౌన్లు కొట్టు అన్ని కలిపి మాది స్టాక్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల బాగా ఎక్కువ నష్టపడిన కారణం కూడా అదే సార్. మాది స్టాక్ ఎక్కువ ఉండటం వల్ల నష్టపోయాం. అంత ఎక్కువ నష్టపోవాల్సి వచ్చింది. మాకు లోన్లు లేవు కూడా, ఇన్సూరెన్స్లు ఏవి లేవండి. అందువల్ల కొంచెం ప్రభుత్వం ఆదుకుంటుందని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ వరుసన 3 ఎఫెక్ట్ అయింది సార్. 2.5 వరకు నష్టం, 2.50 మా 3 చేపల మీద భారీగా నష్టపోయినాం అనమాట. అంటే 2 కోట్ల పైనే. 2,50,00,000 దగ్గరగా. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మేము ఏం చేయట్లేదు. ఉట్టినే చేతుల మందులు వేసుకొని కూర్చున్నాం వ్యాపారం లేక. హెవీగా పెట్టుకొని బేరాలు వచ్చే మూమెంట్లో ఇది అనుకోని వరద వచ్చేసింది. దానివల్ల నష్టపోయింది. కొద్దిగా గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది. మాది భవానీ ఫెర్టిలైజర్ అండి. నిన్న వచ్చినటువంటి వరదకి మొత్తం కూడా అంతా కొట్టుకుపోయిందండి. ఏం చేయాలని ఏం అర్థం కావట్లేదండి. దాదాపు 50,00,000 రూపాయలు నష్టం అండి. మాకు ఇన్సూరెన్స్ లేదు, లోను లేదు, ఏది లేదండి. అన్ని అప్పులు తీసుకొచ్చి మొత్తం అంతా ఎక్కడికక్కడికి అప్పులు కూడా పెట్టున్నామండి. ఇప్పుడు అప్పులు కూడా రావండి. మొత్తం వేరే గత్యంతరం లేదండి. అందువల్ల మాకేదన్నా గవర్నమెంట్ సహాయం చేస్తే బాగుంటుందండి. అట్లాగండి అన్నీ కొట్టకపోయినాయండి, ఏమీ లేవండి. మందు కట్టలు అన్నీ కూడా యూరియా, DAP, పొటాషు 1435, 28 20 అన్నీ కూడా కాస్ట్లీ మేడం. అన్నీ కూడా అన్నీ 1,600 1,700 రూపాయలు కట్టలండి. అన్నీ కరిగిపోయినాయి, మొత్తం కొట్టకపోయినాయండి. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఏ పాలు పోవట్లేదండి మొత్తం కూడా. ఇప్పుడు ఏమైనా మనకి ఎటువంటి సహాయం లేకపోతే సూసైడ్ తప్ప వేరే మార్గం లేదండి. అంత ఇదిగా ఉందండి. అందువల్ల కొంచెం దయచేసి కొంచెం అర్థం చేసుకొని మా వల్ల కొంచెం ఏదన్నా సహాయం అందిస్తే బాగుంటుందండి. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు, ఏమన్నారు? గారు చెప్పారు చూద్దామనండి, వచ్చేంత వరకు సాయం చేద్దామండి, పర్లేదండి, నో ప్రాబ్లం అండి, చేపిద్దామండి అని మాత్రం చెప్పారండి. అట్లాగా ఎంతవరకు నష్టం జరిగింది మీకంటే చెప్పామండి. ఇట్లా సంగతిని ఎస్టిమేషన్ ఇవ్వమని చెప్పామండి. ఇంతవరకు నష్టం జరిగిందని. సరే అండి, అలాగే అండి, చేద్దామని చెప్పి చెప్పారండి. ఎస్టిమేషన్ ఎవరు వేయాలి? ఏమండి ఎస్టిమేషన్ రాయాలండి, అట్లాగే చెప్పామండి. ఇట్లా సంగతి 50,00,000 వరకు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదండి, వస్తూ ఉన్నారండి. ఇప్పుడు చూస్తూ ఉన్నారు. మొత్తం నష్టం జరిగింది మేడం. ఏమీ లేదండి, మొత్తం తుడచపెట్టకపోయిందండి. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదండి. అంతా పోయిందండి ఎక్కడికక్కడికి. మాకు లోన్లు లేవు, ఇన్సూరెన్సులు లేవు. మేము ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదండి, పాల్పోవట్లేదండి. అందువల్ల దయచేసి అర్థం చేసుకొని, కొంచెం అధికారులు అర్థం చేసుకొని ఏమన్నా మాకు సహాయం చేస్తే బాగుంటుందండి. అట్లాగే సూపరు 6 టన్నులు డ్యామేజ్ అయింది. సూపర్ 10 టన్నుల పొటాష్ డ్యామేజ్ అయింది. ఇది ఒకటే 3 లక్షలు, అదొక 1,00,000, 4 లక్షల రూపాయలు. మాట్లాడు 14 ఒక 2 లక్షల సరుకు, పొటాషు ఒక 2 లక్షల సరుకు, పొటాష్ డ్యామేజ్ అయింది 2 లక్షల సరుకు, మొత్తం 30. క్యాన్సర్ కట్లు ఓ 2 లక్షల సరుకు, మొత్తం దగ్గర యూరియా ఒక 25,000, మొత్తం అంతా కలిపి 10 లక్షల సరుకు డ్యామేజ్ అయింది.
ఇది కారణమే. యాక్చువల్గా గత ప్రభుత్వం డివైడర్లు పెట్టి ఆ డివైడర్ల వల్ల ఈ రంగా థియేటర్ కానించి సినిమా థియేటర్ వరకు ఒక 50 షాపులకు మొత్తం నీళ్లు 4 అడుగుల నీళ్లు డివైడర్లు అవతలికి పొల్లేటట్టుగా నీళ్లు వచ్చి డివైడర్లు మొత్తం షాపుల్లోకి నీళ్లు వచ్చి పూర్తిగా డ్యామేజ్ అయింది. అదే కనుక డివైడర్లకు ఒక 100 అడుగులకు ఒకటి 200 అడుగులు ఒకటి గోల్లో కానీ కాణాలు పెట్టినట్టయితే ఎవరికి ₹1 నష్టం జరగదు. గత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల మీరందరూ శిక్ష అనుభవిస్తున్నాం. మీరు చాలా నష్టపోయాం. ఒక ఫెర్టిలైజరే ఒక 10 లక్షలు డ్యామేజ్ అయింది. మరియు సీడ్ ఒక 30 లక్షల దాకా 30 నుంచి 40 లక్షల సరుకు డ్యామేజ్ అయింది. అది కూడా చూపిస్తాం సీడ్.